హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనడం అంటే మాటలు కాదు, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ ఆ ఎక్సైట్మెంట్ లో చిన్న తప్పు చేసిన లైఫ్ అంతా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి డ్రీమ్ హౌస్ చాలా ఎమోషనల్ లాంటిది. దీనికి గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రియల్ ఎస్టేట్ లో ప్రాపర్టీ కొనే ముందు మినిమం తెలుసుకోవాల్సిన 5 ట్రూత్స్. ట్రూత్ నెంబర్ 1, యాడ్ లో చూసిన ప్రాపర్టీ, గ్రౌండ్ లో ఫిజికల్ గా చూసిన ప్రాపర్టీ రెండు సేమ్ గా ఉన్నాయో లేదో చూడండి. అండ్ టైటిల్ డీడ్ అనేది క్లారిటీగా చెక్ చేయండి, అది ప్రాపర్టీకి సోల్డ్ లాంటిది. డాక్యుమెంట్ లో మిస్టేక్స్ ని సరిగ్గా వెరిఫై చేయాలి, లేదంటే కొనే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది ఇంకా మంచిది. ట్రూత్ నెంబర్ 2, లొకేషన్ ఎలా ఉంది అనేది మాత్రమే కాకుండా ఒకవేళ అక్కడ కొంటే ఆ లొకేషన్ ఫ్యూచర్ గ్రోత్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి చూడండి. అది ఇప్పుడు ఎంటీ ల్యాండ్ లా కనిపించిన నెక్స్ట్ 5 years లో అది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో కొంచెం అనలైజ్ చేయడం అనేది చాలా మంచిది. ట్రూత్ నెంబర్ 3, బిల్డర్ ప్రీవియస్ హిస్టరీ అనేది ఖచ్చితంగా వెరిఫై చేయాలి. ప్రాపర్టీ కొనే ముందు ఏవేవో చెప్తారు, తీరా కొన్నాక ఏదైనా ప్రాబ్లం ఫేస్ అయితే సైలెంట్ అయిపోతారు. సో అందుకే వాళ్ళు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏం చేశారో చెక్ చేసి విజిట్ చేయండి. కుదిరితే అక్కడ ఉన్న ఓనర్స్ తో మాట్లాడండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ట్రూత్ నెంబర్ 4, హెచ్ఎండిఏ, రేరా, డిటిసిపి ఇలా ప్రాజెక్ట్ సంబంధించిన అప్రూవల్స్ అన్ని ఉన్నాయా లేదా అని వెరిఫై చేయండి. సో ప్రాపర్టీ అనేది తక్కువ బడ్జెట్ లో వస్తుందని అప్రూవల్ లేకుండా కొన్నారు అంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది కూడా మీరే. ట్రూత్ నెంబర్ 5, డోంట్ బై ఎమోషన్. ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎమోషన్ పక్కన పెట్టి సరైన ఇన్ఫర్మేషన్ తో కొనండి. రైట్ డెసిషన్ ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది. సో మరిన్ని రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన బిగ్ సిటీ ప్రాపర్టీస్ ని ఫాలో చేయండి.